ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు 141వ కీర్తన, దావీదు భక్తుడు రాసిన కీర్తన మనం ప్రారంభం చేసుకుంటున్నాం. మరి ప్రతి కీర్తనలో కూడా దావీదు ఇంకా అనేక మంది దేవుని సేవకులు వారి కీర్తనలో ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ఈ కీర్తనలు చాలా ఈజీగా అందరికీ అర్థమవుతాయి. అందుకనే చాలామంది ప్రతిరోజు కీర్తన చదువుతారు, సామెతల గ్రంథం చదువుతారు. కాబట్టి వీటి వల్ల కూడా మనం ఎంతగానో ఆదరణ పొందుతాం. కాబట్టి 141వ కీర్తన మొదటి 2 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం లగును గాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకే వందనాలు నాయనా. మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ ప్రజలతోనూ నాతోనూ మాట్లాడమని, ఈ వాక్యం మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను అంటాడు. ఈ మాట మనం కీర్తనలో చాలా కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. నిజమండి, మనం రోజు దేవునికి మొర్రపెట్టాలి. మొర అంటే భారంతో దేవుణ్ణి అడగాలి. ఏంటి, ప్రతిరోజు మనిషికి అవసరతలు అనేవి ఉంటాయి. ఏంటి, నాకు ఇంకా అవసరతలు లేవు, దేవుడు అన్ని నాకు తీర్చేశాడు, ఇంకా పర్వాలేదులే అనుకోవడానికి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఒకవేళ మనకి ఏ అవసరతలు లేకపోయినా, ఏ కష్టకాలం లేకపోయినా, లేకపోతే ఏ ఇబ్బందులు మనకు రాకపోయినా సరే మనం ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఎందుకో తెలుసా? మన సువార్తల్లో యేసు ప్రభు వారే శిష్యులతో ఏమంటాడంటే, మీరు శోధనలో పడిపోకుండానట్లుగా ప్రార్థన చేయండి. పరలోకపు ప్రార్థనలు కూడా దేవుడు నేర్పించేది మిమ్మల్ని శోధనలోనికి తేకము అని ప్రార్థనలో నేర్పిస్తాడు. కాబట్టి శోధనలో పడిపోకముందే, శోధనలో రాకముందే ప్రతిరోజు దేవునికి మొరపెట్టి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు శోధనలో పడిపోవు. కాబట్టి శోధనలో పడిపోకుండానట్లుగా ప్రార్థన చేయండి అని యేసయ్య శిష్యులకు నేర్పించాడండి. కాబట్టి శిష్యులైతే ఆ ప్రార్థన, ఆ మాట వినలేదు. ఏంటి, యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన 3 సార్లు వచ్చేటప్పటికి వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి అందుకనే శోధనలో పడిపోయారు వాళ్ళు. పేతురు బొంకేశాడు, యేసు ప్రభు వారు నాకు తెలియదని బొంకేశాడు. కాబట్టి ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు మరి అప్పుడు పెట్టడం కాదు మొర, అది రాకముందే మొరపెట్టకపోని జ్ఞానం కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం లగును కాక అంటున్నాడు. ఇంకో మాట మనం మర్చాం, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనకి ఎప్పుడు చెవియొగ్గుతాడండి. మనము ఒక ధ్యానంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మూసుకునేవాడు కాదు. ఎప్పుడైతే మనం మోకరిస్తామో, మన హృదయంలో ఉండే రహస్యాలన్నీ దేవుడికి తెలుసు, మనం ఏం మొరపెడతామో కూడా తెలుసు. దేవుడు వినలేదు అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే నువ్వు అడిగే ప్రార్థనలో నీతి, న్యాయం అన్నీ ఉన్నాయనుకోండి, తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. మన మనవులు అంగీకరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ధూపము వలె. ఏంటి, పూర్వం ధూపాలు వేసేవారు. పాత నిబంధనలో ధూపం వేయమని దేవుడే చెప్పాడు. ఏంటి, సాంబ్రాణి ఇవన్నీ ఒక ధూపం వలె నిప్పుల మీద వేసినప్పుడు ఆ పొగొస్తారు చూసారా? అలాగా మనము చేతులెత్తుట ఒక నైవేద్యముగా దేవునికి ఉండాలి, ఒక ధూపముగా దేవునికి ఉండాలి. మనం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఒక ధూపం వలె, దేవునికి సాయంకాలం పెట్టే నైవేద్యం వలె ఉండునుగాక అన్నట్లుగా కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం చేసే ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థనలు చేయాలి. ఒక్కోసారి
ఒక్కొక్కసారి శత్రువులను ద్వేషిస్తూ ప్రార్థిస్తాము. ఏంటి, ఎవరైనా మనకి శత్రువులు ఉంటే వాళ్ళు నాశనాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏంటి, అలాంటి ప్రార్థనలు దేవునికి అంగీకారం కాదు. వాక్యానుసారమైన ప్రార్థనలు ఎవరు చేస్తారు? ఏంటి, న్యాయానుసారమైన ప్రార్థనలు ఎవరు చేస్తారు? దేవుని దగ్గర అంగీకారమయ్యే ప్రార్థనలు ఎవరు చేస్తారు? ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మొరపెట్టడం మానవద్దు, ప్రతిరోజు ప్రార్థన మానవద్దు. ఏంటి, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, లేదంటే బాధలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కరువులు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. నిత్యము ప్రార్థన చేసేవాడు శోధనలో జయిస్తాడు. శోధనలో పడిపోకుంటున్నట్లుగా కూడా దేవుడు అతనికి సహాయం చేస్తాడు. అట్టి దీవులు మనకందరికీ దేవుడు కలిగించును కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతిరోజు ప్రార్థించుకుని జ్ఞానం దయచేయండి. నువ్వు ఆలకించే దేవుడు, మరో ఆలకించే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, మరొలకు ప్రభా సమాధానాలు ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రతి వారికి ఉండే బాధలన్నిటినీ ప్రభా మీ కరుణతో కనికరించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. కడవరి వర్షం కురియునులే, ఆ దినములు మనమే చూచెదము. కడవరి వర్షం కురియునులే, ఆ దినములు మనమే చూచెదము. దేవుని ఎదెను తోటలో నిత్యం నివాసముండెదం. దేవుని ఎదెను తోటలో నిత్యం నివాసముండెదం. పరిశుద్ధాత్మ పండుగ నీ శక్తితో నేను నిండగా, పరిశుద్ధాత్మ పండుగ